ఈ రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ చరిత్రలో పుట ఒక మైలురాయిగా భావిస్తున్నాను నేను. గత మాసంలో నెదర్లాండ్స్ పర్యటన నేపథ్యం, అక్కడ పారిశ్రామికవేత్తలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్తో జరిపిన సంభాషణలు, మళ్ళీ ఈ నెలలో ఈరోజు హైదరాబాద్ నగరానికి ఈ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు రావడం, వారి ప్రభుత్వ సంస్థ మధ్యాహ్నం రావడం, మధ్యాహ్నం నుంచి చర్చించడం, సాయంకాలంలోగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, ఇది ముఖ్యంగా ఇరు దేశాలకు శ్రేయస్కరమైంది. ఇండస్ట్రీకి సంబంధించిన అనేక ఇన్నోవేటివ్ ఐడియాస్ మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత నెదర్లాండ్స్ ప్రభుత్వం, వారి ఆధ్వర్యంలో ఉన్న సంస్థలు సంయుక్తంగా డబ్బును పంపిణీ చేసి, అంటే రీసెర్చ్కి కావాల్సిన అవసరాలకు అనుగుణంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్న నేపథ్యం. దీని ద్వారా ఇండస్ట్రీ ఓరియంటెడ్ రీసెర్చ్ ముందు రోజుల్లో జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనివల్ల ఈ నగరంలోని ప్రముఖ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో పిహెచ్డి ప్రోగ్రామ్స్ మొదలుపెట్టడానికి అవకాశం ఉంది. ఇది నిజంగా సంతోషకరమైన విషయం, అభినందనీయం. ఈ ఇండస్ట్రీకి, మన దగ్గర ఉన్న టాలెంట్కు ఇటువంటి అవకాశాలను జోడించడం వల్ల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుకే కదా ఎక్కువ మంది దీంట్లో తీసుకురావడానికి చేసే ప్రయత్నం, అంటే ఇన్నోవేటివ్ ఐడియాస్కి మనం రూపకల్పనకి, ఉత్పత్తులు పెంచడానికి చేసే విధంగా, నాణ్యత పెరిగే విధంగా, కొత్త ఐడియాస్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చేసే కార్యక్రమాల్లో ఈ రీసెర్చ్ పనిచేస్తుందని భావిస్తున్నాం. అందుకే ఈ ఒప్పందం.